నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల ఎమ్మెల్యేగా ఎంపికైన 100 రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధికి 300 కోట్ల నిధులు. మంచిర్యాల అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదని తేల్చి చెప్పిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. రానున్న ఎన్నికల్లో పోలీస్ పట్ల నియోజకవర్గం ప్రజల్లో భరోసా కల్పించేందుకు ఫ్లాగ్ మార్చ్. సాయుధ బలగాలతో పాల్గొన్న మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్ ఐపీఎస్. మంచిర్యాల అంతర్గామ గోదావరి బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించాలి. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు డిమాండ్. మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన 100 రోజుల్లోనే నియోజకవర్గ అభివృద్ధి కోసం పెద్ద మొత్తంలో నిధులు తీసుకొచ్చినట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు వెల్లడించారు. బుధవారం జిల్లా కేంద్రంలో తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచిర్యాల నియోజకవర్గంలో సాగునీరు, త్రాగునీరు, మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించడం జరిగిందని అన్నారు. జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో పాఠశాలల్లో నెలకొన్న సమస్యలపై చర్చించడం, పరిష్కరించడంలో సమావేశం సత్ఫలితాలు ఇచ్చాయని అన్నారు. అలాగే పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడంతో పాటు మహిళా సంఘాలకు పాఠశాల యాజమాన్య బాధ్యతలను అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ కాలంలో కాళేశ్వరం ముంపు నుండి మంచిర్యాల పట్టణాన్ని మాజీ ఎమ్మెల్యే కాపాడలేకపోయారని, తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించగానే కర్కట నిర్మాణానికి 270 కోట్లు మంజూరు చేయించాలని తెలిపారు. దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న డంప్యార్డ్ సమస్యకు పరిష్కారం చూపానని, సింగరేణి స్థలంలో డంప్యార్డ్ ఏర్పాటు చేశామని తెలిపారు. గతంలో టీఆర్ఎస్ నాయకులు వసూలు చేసిన అక్రమ సొమ్మును ప్రతి పైసా కక్కిస్తానని, అభివృద్ధి విషయంలో తాను రాజీ పడబోనని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ వేణు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షులు తోముల నరేష్, జిల్లా అధికార ప్రతినిధి సిరిపురం రాజేశం, నస్పూర్ పట్టణ అధ్యక్షులు బండారు సుధాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక దండపల్లి మండలం చెప్పుకుంటూ వస్తాను. ఒక దండపల్లి మండలకు 3 కోట్ల రూపాయల ఈజీఎస్ సీసీ రోడ్లు, 1,50,00,000 డిఎంఎఫ్ కింద డ్రైన్స్, సైడ్ డ్రైన్స్ 4.5 కోట్లు, 6 కోట్లతోటి స్కూల్స్. అది మౌలిక వస్తుంది. స్కూల్స్ అంటే మౌలిక కాంపౌండ్ వాళ్ళు కానీ, లేకపోతే గేట్లు కానీ, లేకపోతే పెయింటింగ్, కలరింగ్, బాత్రూమ్లు, వాష్రూమ్లు, తర్వాత డైనింగ్ హాల్స్ ఇవన్నీ టేకప్ చేసినాం. అంటే 6, 4.5, 10.5 కోట్లు ఒక దండపల్లి మండలికి వచ్చింది. డ్రింకింగ్ వాటర్కు మళ్ళీ అదొక 1 కోటి రూపాయలు. ఒక దండపల్లి మండలకు 11,50,00,000 రూపాయలు వచ్చింది. స్కూళ్ళకు అంటే ప్రభుత్వ స్కూల్ అంటే పనికిరాని స్కూళ్ళు పట్టించుకున్న నాయకులు లేరు, లీడర్ లేరు, ఎమ్మెల్యే మంత్రులు లేరు. అటువంటి సందర్భంలో నేను టేకప్ చేసి రివ్యూ పెట్టి మొత్తం ఇంతవరకు రాష్ట్రంలో ఇక్కడ జరగలేదు. ఈ 15-20 ఏళ్ళ కింద ఎప్పుడు జరగలేదు. మొత్తం 270 స్కూల్ ఉంటే 240 స్కూళ్ళ హెడ్ మాస్టర్లు, ఎంఈఓలు, డిఓ, సంబంధిత విద్యాకు సంబంధించిన అధికారులు, కలెక్టర్లు, అసిస్టెంట్ కలెక్టర్ అందరినీ కలిపి మీటింగ్ పెట్టి ఆల్మోస్ట్ దినవంతం మీటింగ్ పెట్టి రివ్యూ చేసిన తర్వాత వాళ్ళకి ఒకటే మాట చెప్పడం జరిగింది. నీకు నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బులు ఇస్తాను. 15,000 మంది విద్యార్థులు ఉన్నారు, దాన్ని 25,000 కావాలి అని చెప్తే వాళ్ళు మొత్తం వచ్చినప్పుడు 270 స్కూళ్ళ నుంచి ఏ స్కూల్లో ఏమున్నది, నీకు ఏం కావాలో రాసుకురాని చెప్పి మొత్తం లిస్ట్ ఉంది దగ్గర. దాని ప్రకారం 17,90,00,000 మొత్తం ఈ నియోజకవర్గం వల్ల స్కూల్లోకి తీసుకురావడం జరిగింది. 50 ఏళ్ళ కింద ఎట్లుందో నేను చదువుకున్న రూమ్లో చూసిన సున్నం కూడా చెప్పిన వాళ్ళకి ఇస్తా అని చెప్పి 5,80,00,000 శాంక్షన్ అని టెండర్ వచ్చింది. వర్క్ కూడా స్టార్ట్ అయింది. 18 కోట్లు అవి, 5,80,00,000 ఇవి. దీని ద్వారా ఏం జరిగిందంటే వచ్చిన తర్వాత ఇది బాగుంది మోడల్ అని చెప్పి ఎడ్యుకేషన్ రివ్యూలు ఆయన చెప్పాడు. అందరు మంచిర్యాల ఎమ్మెల్యే గారు మొదలుపెట్టింది బాగుంది. అన్ని స్కూళ్ళు మొత్తం రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ స్కూళ్ళకి మోడల్ పెట్టి లక్షపేటకి వచ్చే వరకు 2,67,00,000 డిఎండిఎఫ్ కింద సీసీ, డిఎండిఎఫ్ కింద 2,67,00,000. అదేవిధంగా డ్రైన్స్ 1,20,00,000, 4 కోట్లు. మిషన్ భగీరథ కింద కూడా మిషన్ మొత్తం 18,00,000 రూపాయలు ఈ డ్రింకింగ్ వాటర్ 4,20,00,000, 5,80,00,000 ఈ స్కూల్ ఇప్పుడు చెప్పి స్కూల్ డిగ్రీ కాలేదు. ఇది కాకుండా మిగతా స్కూల్లో కానీ దాదాపు అది కూడా 1,80,00,000, 2 కోట్ల చిల్లర. అంటే వాళ్ళకు కూడా 12.5 కోట్లు వచ్చింది. లక్ష్మీపేట మున్సిపాలిటీ మండలం ఆజిపూర్కి వచ్చే వరకు 2 కోట్లు. ఈజీఎస్ సీసీ రోడ్లు ఆల్మోస్ట్ కంప్లీట్ కావచ్చు. సీసీ రోడ్లు 1,20,00,000 డ్రైన్స్ ప్లస్ వాళ్ళకు కూడా ఈ స్కూళ్ళ కింద
దాదాపు 2.5 కోట్లు వచ్చినట్టు. ఒక ర్యాలీ గడపకే 1.60 చిల్లర వచ్చిన 3 కోట్లు ఆల్మోస్ట్ ఒక 8-9 కోట్లు వాళ్ళకు కూడా వచ్చినాయి. ఆదిపూర్ మండలి ఇప్పటి చరిత్ర చూడలేదు వరకు ఎన్ని పైసలు 9 ఏళ్ళకు రాలేదు వచ్చినాయి. వాళ్ళు కూడా అన్ని ఈజీఎస్ రోడ్డు దగ్గర పట్టి ఆల్మోస్ట్ మార్చి 31 వరకు అయిపోతే మిగతా స్కూల్ కూడా అన్నీ స్టార్ట్ అయ్యి నడుస్తున్నాయి పనులు. డ్రైన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇక మంచిర్యాల పట్టణానికి అయితే లెక్కలేదు. వీళ్ళు కూడా చెప్తే 5,70,00,000 డిఎండిఎఫ్ కింద సీసీ రోడ్లు, స్కూళ్ళు 3.5 కోట్లు అంటే 920. నేను చదువుకున్న కాలేజీ కూడా ఒక 40 లక్షలు వచ్చినాయి. ఆ 2 కాలేజీలకు ఇంకొక 1,80,00,000 వస్తుంది. అది కూడా ప్రాసెస్ ఉంది. ఇది కాకుండా హై లెవెల్ బ్రిడ్జ్ శాంక్షన్ అయింది, టెండర్ ప్రాసెస్ ఉంది. 13.5 కోట్లు శాంక్షన్ అయింది, ఇంకొక 6.5 కూడా అవుతుంది. 20 కోట్లతోటి మొత్తం హై లెవెల్ బ్రిడ్జ్ అంటే ఈ లెవెల్ రోడ్ ఉంటుంది. ఈ రోడ్ నుంచి కలిపి చేస్తారు. సో అప్పుడు ఏంటంటే ఆ పక్కకి ఈ పక్క పెద్ద తేడా ఉండదు. లేకపోతే ఇక్కడ ఒక్కని అందరూ కొనుక్కునే పట్టణం పెరుగుతుంది. అది తీసుకురావడం జరిగింది. 20 కోట్ల రూపాయలు మంచినీళ్ళ పథకం. దీంతో లక్ష పెట్టుకు మంచినీళ్ళ సమస్య నెక్స్ట్ 50 సంవత్సరాలు ఉంటుంది. మంచినీళ్ళకు 48,50,00,000. దీని ద్వారా మంచినీళ్ళ కూడా 2060 వరకు అయితే అసలు సమస్య లేదు. మంచినీళ్ళ కరువు ఉండదు. ఈ 100 ఫీట్ రోడ్డు, ఈ ఫ్లైఓవరు, ఇవన్నీ ప్రాసెస్ ఉన్నాయి. దురదృష్టవత్తు కోడ్ తొందర రావడంతో లేట్ అయింది. బట్ కోడ్ అయిపోయినాక ఇమీడియట్ 15 రోజులు ఇవన్నీ క్లియర్ అయితే 254 కోట్లతో ఈ రోడ్డు, 100 ఫీట్ రోడ్డు, ఫ్లైఓవర్, ఇంకో సెకండ్ ఫ్లైఓవర్ కూడా ఏసీ దగ్గర ప్రపోజ్ చేసిన అది కూడా 140-150 కోట్లతో. మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో తపాలపూర్ చెక్ పోస్ట్ నుంచి కరీంనగర్ చౌరస్తా వరకు 4 లేన్ రోడ్ 172 కోట్లు ఆల్మోస్ట్ జియో కాడికి వచ్చి లట్టని కూడా చాగిపోయింది. అది కూడా రెడీ ఉన్నది. ఇది కాకుండా మంచిర్యాలకు కరకట్టలు 275 కోట్లది, అది కూడా ఆల్మోస్ట్ రెడీ ఉంది. ఎలక్షన్ అయిపోయాక 10-15 రోజులు వస్తుంది కోడ్ అయిపోయిన. ఇది కాక కోర్టు బిల్డింగ్ కూడా 81 కోట్లు, అది కూడా రెడీ అయింది. అది కూడా జియో వస్తుంది. ఇవి మంచిర్యాల పట్టణం చేసినాయి. మిగిలిన ఈ హైవే మీద రోడ్లు ఏమైనా మీరు చూస్తున్న దాని గురించి చెప్పడం అవసరం లేదు. ఈ అన్నిటికన్నా ఇంకో గొప్ప విషయం ఏంటంటే మంచినీళ్ళు. శ్రీకృష్ణ కాలనీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 మొత్తం అయిపోయింది. రాయరాశ కాలనీ 15 ఇళ్ళకి కనెక్షన్ ఇస్తున్నారు. శ్రీకృష్ణ కాలనీ ఇంకో 15 అవి కూడా ఇవాళ రేపట్లో అయిపోతుంది. మాది మాటలు ఏముండేది అంటే చెప్తే చేస్తాం. వాళ్ళ లెక్క వాగ్దానం చేసి కొబ్బరికాయలు కొట్టి మా పద్ధతి అట్లా అది కూడా అయిపోయింది. ఎక్కడైనా చేస్తాం సిద్ధం. రాష్ట్రంలో రెసిడెన్స్ స్కూల్ ఇస్తామని ఒక మాట చెప్పండి. కాన్సెన్స్ పోటీ లేకపోతే 2 కాన్సెన్స్ పోటీ ఇస్తుంటే ఒకటంటే 3 కలిపి ఉంటుంది. ఈ టౌన్లోనేమో మైనార్టీ ఉంది, ఎస్సీ, బీసీ. మండలాలకు పోతే ఎస్సీ, బీసీ, ఎస్టీ. టౌన్లో కలిసి కొడుతున్నాం. టౌన్లో కలిసి కూడా సాయకుంటాను. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ 3 రెసిడెన్స్ స్కూల్స్ అంటే 3 సపరేట్ కాంపౌండ్లు ఉంటాయి. ఒకటే కాంపౌండ్లో మన సపరేట్ కాంపౌండ్ ఉంటాయి. రెసిడెన్స్ స్కూల్స్ మొత్తం ఫస్ట్ ఫేజ్ అన్నీ కలిపి ఒక్కో దాంట్లో 600 మంది వచ్చేస్తారు. సో అటువంటి 3 తీసుకున్నాను నేను. ఇక్కడేమో గర్ల్స్కు, హాజీపూర్లో ఒకటి బాయ్స్కు, అక్కడ దండపల్లి ఒకటి బాయ్స్కు. హాజీపూర్ బాయ్స్కి కూడా సేమ్ 3 బీసీ, ఎస్సీ, ఎస్టీ. దండపల్లి కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ. ఈ రకంగా చేసుకుంటూ పోతున్నాం. ఈ రోడ్లు అయిపోయినాయి, మంచినీళ్ళు ఇస్తున్నాం. ఇంకా ఇంటర్నల్ రోడ్ చేస్తున్నాం, ఇప్పుడు నడుస్తున్నాయి. తప్పకుండా అంటే వీటితో సమస్య మొత్తం పరిష్కారం అయిందని చెప్తాను. ఇది ఒక నిరంతర ప్రక్రియ. అంటే వాళ్ళకి నిరంతర ప్రక్రియ అంటే ఎన్నికల ముందు వాగ్దానం చేసి ఎన్నికలు వచ్చాక నిరంతర ప్రక్రియ చెప్తాను నేను. నాకు నిరంతర ప్రక్రియ అంటే నాకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు సరిపోతాయి. 2-3 ఏళ్ళ తర్వాత నెక్స్ట్ ఇంక 20 ఏళ్ళు ఇక్కడ ఎవరికి పని లేకుండా చేస్తాను. 20-30 సంవత్సరాలు ఏం పని లేకుండా చేస్తాను. అందులో కూడా ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఇంకా అన్ని లెక్కలైతే 215 కోట్ల రూపాయలు తీసుకొచ్చాను. నేను చెప్పడం అసలు కనబడుతుంది. మీ పత్రికలు అందరూ చెక్ చేసుకోండి. వాడలో నీళ్ళత్తనే మంచిర్యాల జిల్లా, కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా వాళ్ళు సంతోషపడేది ఏంటంటే హాస్పిటల్ ఐబీ అంటే సగం కాదు, ఆర్డీఓ ఆఫీస్తో సహా ఐబీ, ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్, ఆర్ఎండ్బి వాళ్ళ క్వార్టర్లు, ఆర్ఎండ్బి ఆఫీస్ మొత్తానికి వికెట్ చేసి మొత్తాన్ని తీసుకుని కాల్ చేసి మొత్తాన్ని హాస్పిటల్కి అలాట్ చేయడం జరిగింది. 4 ఎకరాలు ఒక్క పెద్ద ట్యాంక్ ఉంది, ఓవర్ హెడ్ ట్యాంక్. అది తప్ప మిగతా మొత్తం ఏరియా హాస్పిటల్కి అప్లై చేయడం జరిగింది. దానికి కూడా 600 పడకల ఆసుపత్రి ప్లాన్ చేసినాం.
మంచిర్యాల జిల్లా ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తు చేయాలని మంచిర్యాల జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఈ రోజు మంచిర్యాల జిల్లా కోర్టు న్యాయవాది పి సురేష్ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయంలోని కంప్యూటర్లు, విలువైన సామగ్రిని జప్తు చేసి కోర్టుకు సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కోర్టు న్యాయవాది పి సురేష్ మాట్లాడుతూ 42 సంవత్సరాల క్రితం కోటపల్లి మండలం పారుపల్లి గ్రామ శివారులో అజ్మీరా బేగం అనే మహిళకు చెందిన 23 ఎకరాల 27 సెంట్ల భూమిని ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో అజ్మీరా బేగం గత 40 సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరిగింది. గత కొన్ని నెలల క్రితం కోర్టు నష్టపరిహారాన్ని చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ అధికారులు ఎలాంటి స్పందన చూపలేకపోవడంతో కోర్టు ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. 40 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితంగా హైకోర్టు ఆదేశాలతో మంచిర్యాల జిల్లా కోర్టు ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో ఈ రోజు ఆర్డీఓ కార్యాలయంలోని కంప్యూటర్, ఇతర విలువైన సామగ్రిని జప్తు చేసి కోర్టులో సమర్పించడం జరిగిందని అన్నారు. నలభై 42 సంవత్సరాలుగా ఆర్పల్లి గ్రామం 479 480 సర్వే నెంబర్లో అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ వారు, ఐటీడీఏ వాళ్ళు మరియు ఆర్డీఓ గారు మల్బరీ ప్లాంటేషన్ మరియు అదేవిధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కోసం మా భూమిని తీసుకోవడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక కోట్ల చుట్టూ తిరుగుతూ మాకు డబ్బులు ఇవ్వాలి, మాకు ఇంత ఇవ్వాలి, అంత ఇవ్వాలంటే వాళ్ళు మమ్మల్ని ఓనర్లు కాదన్నా కూడా ఓనర్గా డిక్లేర్ అయ్యి ఆస్వాద కోర్టులో గెలిచి రావడం జరిగింది. ఆ తర్వాత కంటెంప్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అనేక మార్లు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టును ఆశ్రయించిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి సబ్ జడ్జి గారు సబ్ కోర్టులో ఇవన్నీ చూసి వీళ్ళకి ఇవ్వాల్సిందే 2,92,00,000, వీళ్ళు న్యాయంగా వీళ్ళు 42 సంవత్సరాలు కొట్లాడుతున్నారు, దీన్ని 3 నెలల్లో డిపాజిట్ చేయండి, లేకుంటే మీ ఆస్తులు జప్తు చేస్తాము అని చెప్పి 3 నెలల సమయం ఇస్తూ అక్టోబర్ 4, 2023 నాడు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్ని ఈరోజు వాళ్ళ సిబ్బంది వచ్చి, కోర్టు సిబ్బంది ఈరోజు లోపల ఉన్నటువంటి టేబుళ్ళు, ఫర్నిచర్, జిరాక్స్ మిషన్ అన్నీ కూడా వాళ్ళు అటాచ్మెంట్ చేసి కోర్టుకు తరలించడం జరుగుతుంది. గత ప్రభుత్వ కాలంలో ఎన్నోసార్లు మంచిర్యాల అంతర్గ్రామ గోదావరి బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు, వినతులు అందించిన తర్వాత చిట్ట చివరికి గోదావరి అంతర్గాం బ్రిడ్జికి గత ప్రభుత్వం శంకుస్థాపన చేయడం జరిగింది. అంతర్గామ మంచిర్యాల బ్రిడ్జి నిర్మాణంపై ఈ రోజు మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు గోదావరి ఒడ్డుపైన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అంతర్గామ మంచిర్యాల గోదావరి బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ మంచిర్యాల అంతర్గ్రామ బ్రిడ్జి వలన మంచిర్యాల నుండి పెద్దపల్లికి దూరం తగ్గి సమయాభావం, ఖర్చు, వెసులుబాటు అవుతుందని, వేసవి కాలం వలన గోదావరిలో నీరు కూడా లేకపోవడంతో బ్రిడ్జి నిర్మాణానికి అనుకూలమైన సమయమని, వెంటనే ప్రస్తుత ఎమ్మెల్యే చొరవ తీసుకుని ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయించాలని కోరారు. అంతేకాని ప్రస్తుత బ్రిడ్జి నిర్మాణాన్ని ఆపివేసి ఇతర ప్రాంతానికి తరలించడం అనేది ప్రజాభిష్టానికి వ్యతిరేకమని ఆయన అన్నారు. ప్రజల నమ్మకాన్ని, అభిష్టాన్ని మన్నించి మంచిర్యాల అంతర్గం బ్రిడ్జిని ప్రారంభించి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు గాది సత్యం, నస్పూర్ పట్టణ అధ్యక్షులు అక్కూరి సుబ్బయ్య, నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజితరావు, ఆయా వార్డుల కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నాకు ఒక ఆలోచన రావడం జరిగింది. ఒక సందర్భం ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి గోదావరిపై బ్రిడ్జి కట్టినట్లయితే చాలా దగ్గరలో ఉంటుంది. అది పెద్దపల్లి కావచ్చు, కర్మా కావచ్చు, హైదరాబాద్ కావచ్చు. ఒకసారి మంచాల నుంచి మన దగ్గరలో ఫస్ట్ పెద్దపల్లి ఉంటుంది,
తక్కువ దాదాపు ఒక 19 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ డిస్టెన్స్ అన్నిటికీ వర్తిస్తుంది. డిస్టెన్స్ తక్కువ ఒకటి, సమయ పావన, ప్రతి వెహికల్ కూడా డబ్బు ఆదా అవుతుంది. మంచిర్యాల జిల్లాకు, అటు పెద్దపల్లి జిల్లాకు, రామగుండానికి, ఆ ప్రాంతానికి బ్రిడ్జి అనేది చాలా ప్రాధాన్యత కూడుకున్న బ్రిడ్జి అని నాకు ప్రజల ఆలోచన మేరకు నాకు వచ్చిన సందర్భంలో ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి దృష్టిలో తీసుకుపోయినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు చెప్పిన మాటల్లో దివాకర్ గారు కోరుతున్నారు, బ్రిడ్జి కడితే దాదాపు ఒక 19 కిలోమీటర్లు తగ్గుతుంది, సమయం కూడా ఆదా అవుతుంది, ప్రతి వెహికల్కి డబ్బు మిగులుతుంది, ఇది ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ మంజూరు చేయడం జరుగుతుంది అనే మాట ముఖ్యమంత్రి అన్నప్పుడు వేల మంది మరి వచ్చిన జనం చప్పట్లతోటి ఆ సభ మారు మోగిన మాట కూడా ఈ సందర్భం చెప్పారు. తదనంతరం బ్రిడ్జ్ మంజూరు కావడం, దానికి టెండర్ ప్రక్రియ కంప్లీట్ కావడం, సాయిల్ టెస్ట్ మరొకటి పూర్తి చేయడం, ఫైల్స్ టెస్ట్ అనుకోండి, బోర్లు అనుకోండి, ఇవన్నీ సమయం తీసుకొని ఇవన్నీ పూర్తి చేసుకున్నాం. ప్రతి ఒక్కరికి ఈ బ్రిడ్జ్ ఎంతో ఉపయోగపడుతుంది అనేది 100% ఇది ప్రజల అభిప్రాయం, ఒక దివాకర్ అభిప్రాయం కాదు. మరి ఈ అభిప్రాయం మేము బాగా ఆశపడ్డాం, నేను బాగా సంతోషపడ్డాను. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా ప్రతిపాదన మన్నించి ముఖ్యమంత్రి గారు దీనికి నిధులు ఒక 164 కోట్లు మంజూరు చేసి ఇది అవుతే ఇది ఎంతో వ్యాపారయుత ప్రమాణంగా ఉంటుంది. కానీ ఈ మధ్యన జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రభుత్వం పోవడం, వేరే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పనులన్నీ గెలిచిన ప్రభుత్వం కావచ్చు, గెలిచిన శాసనసభ్యులు కావచ్చు, అన్ని పనులు ఆపాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగా ఈ మంచిర్యాల అంతరం బ్రిడ్జ్ కూడా మరి దానికి ఒక కారణం అని కూడా చెప్పండి. ఇదే కాకుండా ఏదే ఆల్టర్నేటివ్ కూడా ఏదో మరి ఆలోచన ఉంది, పేపర్లో చూసాం. అది తప్పుడు ఆలోచన, ఇది నా అభిప్రాయం కాదు, ప్రజల అభిప్రాయం. ఆల్రెడీ మనకి ఇవాళ ఏదో ట్రాఫిక్ అని మరొకటని ఏదో కొన్ని అంత ఏది లేదు. మంచిర్యాల టు అంతరం బీచ్ అక్కడ రాగా బ్రహ్మాండంగా డబుల్ రోడ్, అటు ల్యాండ్ అక్వైర్, ఇటు ల్యాండ్ అక్వైర్ దాదాపు ప్రక్రియ చేసిన సందర్భాలు, డబుల్ బీటీ రోడ్ ఒడ్డెక్షన్. మరి వేరే ఆలోచన 100% దాన్ని ప్రజలు కోరుకోవడం లేదు. ఆల్రెడీ పెద్ద పెద్ద వెహికల్స్ మీరు చూస్తున్నారు. NHA రోడ్ ఒకటి, కొంత వెనుక ముందు అక్కడ ప్రజల అభిప్రాయం అనుకున్న ప్రజలకు అనుకుంటా వ్యతిరేకలు దృష్టి పెట్టుకొని ఇంకో గ్రీన్ ఫీల్డ్ రోడ్డు అయిన తర్వాత ఇక్కడ ఎందుకు ఉంటుంది చెప్పండి. పెద్ద పెద్ద వెహికల్స్ ఆల్మోస్ట్ ఎటు వెళ్ళిపోతాయి. ఏదో అంటే అది అంటుంటే మనకు వాళ్ళ బాధ కలుగుతుంది. అసలు ఈరోజు మన డిస్టెన్స్ ఇక్కడ దాదాపు 18 నుంచి 19 కిలోమీటర్లు. ఇంకొక ప్రతిపాదన మన డిస్టెన్స్ కేవలం 8 కిలోమీటర్లు 9 వస్తుంది. దాదాపు 3 కిలోమీటర్లు ల్యాండ్ అక్వైర్ చేయాలి. అయ్యే పని కాదు, పోయే పని కాదు. జాప్యంతో మంచిర్యాలకి ఇది గుండెకాయ లాంటిది బ్రిడ్జ్ చేయాలి. మంచిర్యాల జిల్లాకు, మంచిర్యాల పట్టణానికి కాకుండా ఈ ప్రాంతం అప్ టు సిర్పూర్, ఆసిఫాబాద్కి ఇది ఒక గుండెకాయ లాంటి బ్రిడ్జ్ చేయాలి. అందుకోసం రాజకీయాలు బేసేజాలు పోయే అవసరం లేదు. ఇలా మంచిర్యాల అభివృద్ధి కావాలి, మంచిర్యాల జిల్లా అభివృద్ధి కావాలి, వ్యాపారిత అభివృద్ధి కావాలి, విద్యాపరంగా అభివృద్ధి కావాలి, అదే రకంగా వైద్యపరంగా అభివృద్ధి కావాలి. ఆ ప్రాంతం కూడా చాలా మంది ఎప్పుడైతే కలుగా ఉంటున్నారు. ఇదే ఈ ప్రాంతంలో చేయాలనేది ఇందాక చెప్పినట్టుగా మంచిర్యాల జిల్లా అనుకుని ఆసిఫాబాద్ జిల్లా ప్రజల కోరికని నేను ఇవాళ మీ ముందు పెట్టడం జరుగుతుంది. ఒక మంచి ఉద్దేశంతో మేము పెట్టాం. ఆ పవిత్ర గోదావరి, ఆ పవిత్రతని కాపాడాల్సిన బాధ్యత మరి ఇప్పుడున్న ప్రభుత్వంపై ఉందన్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. నేను చాలాసార్లు ఈఎన్సీ గారికి చెప్పడం జరిగింది. ఈ 3 మాసాలలో చాలాసార్లు దాదాపు 4-5 సార్లు ఈఎన్సీ గారు చెప్పడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు IAS ఆయన స్వయంగా లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలం హైదరాబాద్ దాన్ని తక్కువ వేయాలి, కాంట్రాక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాంట్రాక్ట్ నాకు తొందరగా ఇవ్వండి, నా పీరియడ్, ఎందుకంటే అగ్రిమెంట్ పీరియడ్ తర్వాత నాకు టైం ఉంటుంది, నాకు తొందరగా ఇవ్వండి అనేది కాంట్రాక్ట్ అడుగుతున్నారు. మరొక మాట చెప్తున్నాను, ఇవాళ ఒక రకంగా గోదావరి నీళ్ళు లేవు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇది దయచేసి గోదావరి నీళ్ళు లేకపోతే ఇప్పుడు 3 మాసాలలో ఒక రకంగా పిల్లర్స్ లేచేకి ఇవ్వాలి. ఒక రకంగా మేడిగడ్డ ఉన్నప్పుడు కొంచెం నీట్గా ఉంటే అయినా సముద్రంలో బ్రిడ్జి కడుతున్నారు. కానీ ఒక సమయం ఎక్కువ తీసుకుంది. ఇలా ఇసుకతోడు ఉన్న ప్రాంతంలో చక్కచక్క డే అండ్ నైట్ పనిచేసే అవకాశం ఉంటుంది.
ఒకటి 2 రోజుల్లోనే ఈ బ్రిడ్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. వితిన్ 2 yearsలో బ్రిడ్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా బేసేజ్ మనకు అవసరం లేదు. ఇలా ప్రతి ఒక్కరు ఏమంటారు, ప్రతి ఒక్కరు కూడా మేము ఈ ప్రాంత అభివృద్ధికి మేము కంకణబద్ధులని అంటారు ఎన్నికల ముందు. నేను అభినందిస్తాను. కానీ ప్రజలు ఇచ్చిన తీర్పును ఎవరైతే ప్రజాప్రతినిధులు అవుతారో ఆ ప్రజల కోరిక మేరకు ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ తప్ప మరొక ఆలోచన లేదు. ఈ బ్రిడ్జినే కోరుకుంటున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బుధవారం మంచిర్యాల పట్టణంలో డీసీపీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్ ఐపీఎస్ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా చెక్పోస్టులు, సాయుధ బలగాలతో కూడిన పహారా పగడ్బందీగా ఏర్పాటు చేసినట్లు, అక్రమ మార్గంలో ఎటువంటి మద్యం, డబ్బు, ప్రజలను ప్రలోభపెట్టే వస్తువులను రాకుండా వివిధ శాఖల సమన్వయంతో పర్యవేక్షణలో ఈ చెక్పోస్టులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛ వాతావరణంలో వినియోగించుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ప్రతి ఓటరు తన వంతు బాధ్యత నెరవేర్చుకోవాలని ఆయన కోరారు. ప్రజల్లో భరోసా కలిగించేందుకే ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు డీసీపీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్, సీఐ బన్సీలాల్, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. మార్చ్ 2024 రోజు ఎలక్షన్ కమిషన్ తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ గతివిధి స్టార్ట్ అయింది మన జిల్లాలో. ఈ భాగంగా అన్ని ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ చెక్ పోస్ట్ అన్నీ రన్ అవుతుంది. ఆ సీజర్ కూడా నడుస్తుంది. గాంజా సీజర్, క్యాష్ సీజర్స్, ప్రెషియస్ మెటల్ సీజర్స్, గురుందా సీజర్ అన్నీ నడుస్తుంది. నిన్న ఒక కంపెనీ సియాసత్ కంపెనీ ఎలక్షన్ కమిషన్ తరఫు నుంచి వచ్చాయి. ఈ భాగంగా ఈరోజు ఫ్లాగ్ మార్చ్ కూడా మనం చేస్తున్నాను. ఇది ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఈ ఫ్లాగ్ మార్చ్ మంచిర్యాల టౌన్లో నడుస్తుంది. దీంట్లో మన స్ట్రెంత్ చూపిస్తాం, మన పోలీస్ స్ట్రెంత్ చూపిస్తున్నాం. సో దాట్ ఈ ఎలక్షన్ ఫ్రీగా, ఫేర్గా అండ్ పీస్ఫుల్ మేనర్గా. చాలా కాలంగా ట్రాన్స్పోర్ట్ వ్యాపారులు, లారీ ఓనర్ల సమస్యలు పరిష్కరించకుండా వారి కుటుంబాలను కష్టాల పాలు చేస్తున్నారని నిరసన తెలుపుతూ జిల్లా కేంద్రంలోని లక్ష్మీ టాకీస్ చౌరస్తా నుంచి ఐబీ చౌరస్తా వరకు లారీ ఓనర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా లారీ ఓనర్లు వెల్ఫేర్ అసోసియేషన్ వారు మాట్లాడుతూ ట్రాన్స్పోర్ట్ ద్వారా కోల్బెల్ట్లోని బొగ్గు రవాణా, ఇతర సరుకుల రవాణా కొరకు మా లారీలను నడుపుతున్నామని, సరుకులు చేరవేసేది మేమైతే ఏసీలో కూర్చొని సంపాదించేది ట్రాన్స్పోర్టర్లని, మా సమస్యలు పరిష్కరించకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇదివరకే స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, స్థానిక డీసీపీల కూడా వినతి పత్రాలు అందజేయడం జరిగిందని, అయినప్పటికీ ట్రాన్స్పోర్టర్లు స్పందించకుండా మా సమస్యలు పరిష్కరించడం లేదని నిరసనగా ఈరోజు లారీ ఓనర్లందరం భారీ ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు మధ్యవర్తిత్వంతో ట్రాన్స్పోర్టర్లు దిగివచ్చి చర్చలు జరిపి మా సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేని ఎడల రానున్న రోజుల్లో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కోటిలింగం, ఇన్ఛార్జి కాలేజీ కోల్బెల్ట్ సెక్రటరీ పుప్పాల సత్యంతో పాటు లారీ ఓనర్స్ తదితరులు పాల్గొన్నారు. ట్రాన్స్పోర్ట్ వారు మాకు న్యాయమైన రావాల్సిన హక్కులు ఏమన్నా వాటి కారణం రాస్తూ మాకు ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తూ మా బ్రతుకులతో ఆడుకుంటున్నారు. మా న్యాయమైన కోరికలు ఇంతకుముందు వారికి మాకు జరిగిన ఒప్పందాలే, మేము కొత్త కోరికలు దయచేసి ఏం అడగట్లేదు. మా న్యాయమైన కోరికలు ఇవ్వమని చెప్పి మేము గాంధీ మార్గంలో ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఈరోజు మా కడుపు కొడితే 1100 కుటుంబాలు, లారీ యజమానుల కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడింది. ఈ ట్రాన్స్పోర్టర్లు మా ఎక్కడి నుంచో ఆంధ్ర నుండి, రాయలసీమ నుండి, కేరళ నుండి, తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చి ట్రాన్స్పోర్ట్లు పెట్టి కోట్లు గడిస్తున్నారు. మేము ఓనర్లమైనటువంటి మేము లారీలు నడుపుకుని మేము చాలా పేదవాళ్ళం అయిపోతున్నాం. ఇవాళ మాకు స్థానికంగా ఉండి కూడా మేము చాలా వరకు నష్టపోతాం. దయచేసి మాకు రావాల్సిన హక్కులు ఏమైతుందో ఇంతకుముందు అగ్రిమెంట్ చేసుకున్న ప్రకారంగా అన్లోడింగ్ డబ్బులు కానీ, కిరాయిలు ఇచ్చే టైమింగ్ కానీ, లేకపోతే మాకు సంవత్సరం కోసం పెంచి 5%
మా మెయింటెనెన్స్ ఛార్జీలు కానీ ఇంకా ఇతర సమస్యలున్నాయి, ఇవి కూడా తీర్చకుండా మమ్మల్ని అడుగంటేస్తున్నారు. ఇప్పటికి 3 నెలల నుంచి మా పరిస్థితి ఎవరికి చెప్పుకోలేక నాకు మేము కుమిలిపోతున్నాం. గత 3 రోజుల నుండి ఈ సమ్మెకు రావాల్సి వచ్చేది. అది కూడా మన ప్రేమసాగర్ గారు, మన ఎమ్మెల్యే గారు అటువంటి ప్రేమసాగర్ గారి ఆధ్వర్యంలో పోయి తెలుసుకోవడం వల్ల అతను కూడా పిలిచిన కూడా రాకపోవడం వల్ల మేము రోడ్డు మీద రావాల్సిన పరిస్థితి వచ్చింది. అలా దయచేసి ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మా కుటుంబాలతో మీరు ఆడుకోవద్దు. మాకు రావాల్సిన న్యాయమైన డిమాండ్లు ఏమున్నాయో గతం మీరు ఒప్పుకున్న ఒప్పందాలు అవి, మేము కొత్త కోరికలు ఏం కోరట్లేదు. దయచేసి మాకు హక్కులను మాకు ఇచ్చేయండి. మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం, ఎవరి బతుకు వారు బతుకుతాం. ఈ రోజు రోడ్డు మీద నిలిపాల్సిన ప్రతి ఒక్కదానికి మీరే బాధ్యతగా వహిస్తున్నాం, మీరే బాధ్యత వహించాలి. ఈ రోడ్డు మీద రావడం కారణం మీరే. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి, కళ్ళు తెరిచి సామరస్యంగా మాకు రావాల్సిన హక్కులు మాకు ఇవ్వండి, మీకు రావాల్సిన మీరు సాధించుకోండి, అంతవరకే. కానీ మా కడుపు కొడితే మాత్రం మేము ఊరుకోమని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈ తదుపరి కార్యక్రమం ఈ రోజు మేము శాంతియుతంగా ర్యాలీ చేపట్టడం జరిగింది. తర్వాత కార్యాచరణ రేపు ఎలా ఉంటుందని మేము సాయంత్రం వివరిస్తాం. కావున ప్రతి ఒక్క ఓనర్ ఇక్కడ సహకరించిన ప్రతి ఒక్క ఓనర్కి పేరు ధన్యవాదాలు. మరియు గత 6 సంవత్సరాల నుంచి మనకి ఏదైతే సంవత్సరానికి ఒకసారి మెయింటెనెన్స్ కింద 4% కిరాయి పెరగడం జరుగుతుంది. కానీ గత 4-5 సంవత్సరాల నుంచి దానిని ఆ జోలే తీయకుండా ఎప్పుడైనా డీజిల్ పెరిగితే తగ్గితే మాత్రం దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ పోతారు తప్ప కిరాయి పెంచడం జరగడం లేదు. మరియు వాళ్ళు రాసిచ్చిన అగ్రిమెంట్ ప్రకారమే ఏదైనా లోడింగ్ డబ్బులు, అన్లోడింగ్ డబ్బులు వాళ్ళు రాసిచ్చిన దానికే మేము కట్టుబడి ఉన్నాం. కాకపోతే వాళ్ళు మాత్రం కట్టుబడి ఎక్కడ ఉండటం లేదు. 1000 రూపాయలు అన్లోడింగ్ ఉంటే ఇలా 1600 నుంచి 2000 దాకా అన్లోడింగ్ జరుగుతుంది. ఒక్కొక్క లారీకి మేము 600, 700, 900 రూపాయలు నష్టపోతున్నాం. దానికి సరిదిద్దుమంటే వాళ్ళు ముందుకు రావడం లేదు. గత నెల నుండి మేము వాళ్ళకు ఒక్కటే ఫోన్ల మీద ద్వారా తెలుపుతున్నాం, జాయింట్ మీటింగ్ పెట్టుర్రి, మా కిరాయిలు పెంచడం అవసరం లేదు, ఉన్న సమస్యలను పరిష్కరించుకుందాం కూర్చొని అంటే అస్సలు నీకు నిమ్మరెత్తున్నట్టు దున్నపెట్టు మీద వర్షం పడ్డట్టు వ్యవహరిస్తున్నారు వాళ్ళు. దానికి అనుగుణంగానే సోమవారం నుండి మేము సమ్మెకు దిగడం జరిగింది. పెద్దలు ప్రేమసాగర్ గారు కూడా వాళ్ళను పిలిపించడానికి ప్రయత్నించారు. అయినా కానీ వాళ్ళు ఎమ్మెల్యే దగ్గర కూడా రావట్లేదు. ఏదంటే మా ప్రెసిడెంట్ లేడు, సెక్రటరీ లేడు, వాళ్ళే రీలేని కాలయాపన చేస్తున్నారు. రానున్న ఎవరైతే మేము ఇక్కడ సొంతంగా పుట్టి పెరిగిన వాళ్ళం ఇలా అదే పరిస్థితిలో రోడ్ల మీద తిరుగుతున్నాం. వాళ్ళు ఆంధ్ర రాయలసీమ నుంచి వచ్చి ఇలా మా బొగ్గు మీద మా లారీల మీద సంపాదించి ఇలా కోట్లకు ఎదిగిన వాళ్ళు. ఒకటి గమనించాలి, మన ప్రభుత్వం కానీ మన వ్యవస్థ కానీ అందరు గమనించండి. మాకు న్యాయమైన న్యాయ పోరాటమే మేము చేస్తున్నాం తప్ప వాళ్ళని ఏది ఎక్కువ అడగటం లేదు. వాళ్ళు ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారమే నడుమంటున్నాం తప్ప ఎక్స్ట్రా ఎక్కడ అడగటం లేదు. అయినా కానీ వాళ్ళు మా మాటకు విలువ ఇవ్వకుండా చిట్టి రాపుతున్నారు. ఇది రానున్న రోజుల్లో ఎలా అయితే మేము పెద్దలు ప్రేమసాగర్ గారి సూచనల మేరకు శాంతియుతంగా ప్రొటెక్ట్ చేసినాం. రేపటి నుంచి వాళ్ళు గిట్ట రాకుంటే మా డిమాండ్లను నిర్వర్తించకుంటే రేపటి నుంచి సమస్య ఉద్రిక్తం అవుతుందని సభాముఖంగా అందరికీ తెలుపుతున్నాం. లారీ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ సుమారుగా 1992 సంవత్సరంలో ఇక్కడ వెలవడం జరిగింది. దానికి అందులో కొన్ని అనివార్య కారణాల వల్ల శ్రీరాంపూర్ మందమరిగా విడిపోయి 2 రాష్ట్రాలుగా ఉన్నాము. ఇప్పుడు జరిగిన సంఘటన గత 3 రోజులుగా ఇంతకుముందు మా మిత్రుడు చెప్పినట్టు 6 సంవత్సరాల నుండి మమ్మల్ని ఎంతో వేధింపులకు గురి చేస్తున్నారు. ఎక్కడ కూడా కిరాయిలు పెంచకుండా, ప్రతి సంవత్సరము పెంచాల్సిన కిరాయిలు కూడా పెంచకుండా దాటేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో గత 2 నెలలుగా మీరు నడిపిస్తే నడిపియండి, లేకపోతే బంద్ చేసుకోండి అనే ప్రయత్నానికి వచ్చారు. దానికి మేము పెద్దలు ప్రేమసాగర్ రావు గారి దృష్టికి మరి తీసుకెళ్లిన వెంటనే వారు స్పందించి వారిని కూడా పిలిపించి మరి మాట్లాడించడం జరిగింది. అయినా కూడా మాట్లాడినట్టే మాట్లాడి కాలయాపన చేయడం, మా ప్రెసిడెంట్ లేరని, మా సెక్రటరీ లేరని చెప్పి కాలయాపన చేయడంతో పాటుగా మమ్మల్ని ఇష్టానుసారంగా లోడింగ్లు పెట్టుకోకుండా ఇవాళ మా లారీ పరిస్థితి ఎలా ఉంది అంటే మరి చక్రం తిరుగుతేనే మా కడుపు తిప్పల, మరి అలాంటి పరిస్థితిలో మరి లారీలు నడపలేని పరిస్థితిలో మరి ఉండడం జరిగింది. దానికి ఈరోజు మరి ర్యాలీగా ఈరోజు లక్ష్మీ థియేటర్ చౌరస్తా నుండి ఈరోజు ట్రాన్స్పోర్టేషన్ వరకు ర్యాలీగా ఒకతాటిపై మా లారీ ఓనర్లందరూ కూడా వచ్చి ఇక్కడ ర్యాలీగా రావడం జరిగింది. దానికి సాయంత్రం 5 వరకు ఇక్కడ శాంతియుతంగా ఈరోజు ఇక్కడ ర్యాలీ దీక్ష ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని తదనంతరం మళ్ళీ సాయంత్రం 5 గంటలకు ఈరోజు మా ప్రెసిడెంట్ సెక్రటరీ గారి ఆదేశాల మేరకు మళ్ళీ చెప్పడం జరుగుతుంది.
మందమరి ఏరియా కేకే ఓపెన్ కాస్ట్లో పనిచేస్తున్న ఒక దళిత మహిళను వేధింపులకు గురి చేస్తున్న విషయాన్ని అక్కడున్న అధికారులకు తెలియజేయాలని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ఓసీ మీదకు వచ్చిన సందర్భంగా అక్కడున్న కొంతమంది ఏఐటీయూసీకి చెందిన కార్యకర్తలు ఇష్టానురీతిలో వ్యవహరిస్తూ మహిళలైతే ఏంటి, మహిళలు పని చేయకూడదా, వారికి పని చెప్పడం నేరమా, అయితే ఏంది అంటూ మహిళను కించపరచడంతో కొంతమంది హెచ్ఎంఎస్ కార్యకర్తలు తప్పుపట్టడం జరిగింది. సంఘటనను వీడియోలో చిత్రీకరిస్తుంటే రెచ్చిపోయిన ఏఐటీయూసీ నాయకులు, కార్యకర్తలు కెమెరాలు గుంజుకోవడం, దౌర్జన్యానికి దిగడం ఏఐటీయూసీ నిరంకుశ విధానాలను తెలియజేస్తుందని, కావాలని ఆ మహిళను వేధించడమే కాకుండా హెచ్ఎంఎస్లో కాకుండా తమ యూనియన్లో చేరాలని ఒత్తిడి చేయడం, నిత్యం వేధింపులకు పాల్పడటం జరిగిన విషయాన్ని పై అధికారుల దృష్టికి హెచ్ఎంఎస్ తీసుకువెళ్లినప్పటికీ అక్కడుండే అధికారులను సైతం తప్పుదోవ పట్టిస్తూ వేధింపులు మరింత పెరగడం జరిగింది. వాస్తవంగా కొంతమంది ఈపీ ఆపరేటర్లు వాళ్లకున్న సమస్యలను రియాజ్ దృష్టికి తీసుకువెళ్లడంతో అది సహించలేని ఏఐటీయూసీ నాయకులు దాడులకు దిగి నానా హంగామా సృష్టించే ప్రయత్నం చేశారు. అయినా కూడా సహనం వహించిన హెచ్ఎంఎస్ పై అధికారుల దృష్టికి జరిగిన విషయాలను తీసుకువెళ్లడం జరిగింది. అక్కడుంటే కొంతమంది నాయకులు డ్యూటీలకు హాజరు కాని వాళ్లకు సైతం మస్టర్లు వేయిస్తూ దళిత మహిళ పనిచేస్తున్న దగ్గర వేరొకరిని కేటాయించి ఆమెను మాత్రం బెల్ట్ క్లీనింగ్ కోసమే ఉపయోగించడంలో అర్థం ఏమిటో కార్మికులే గ్రహించాలి. ఈ విషయాన్ని చర్చించాలనే ఉద్దేశంతో వచ్చిన హెచ్ఎంఎస్ ను అడ్డుకోవడమే కాక పైగా హెచ్ఎంఎస్ నాయకులు బయట వ్యక్తులను తీసుకువచ్చి దాడులకు పాల్పడుతున్నారని బదనాం చేయడం ఎంతవరకు సరైందో ఆలోచించి అక్కడుండే అధికారులు నిత్యం ఫ్రీ మస్టర్ల ద్వారా కంపెనీకి ఎంత నష్టం జరుగుతుందో, ఒక్క ఏఐటీసీ నాయకులు నెలకు ఎన్ని ఫ్రీ మస్టర్లు పొందుతున్నారు, వీళ్లు చేయాల్సిన పని భారం ఇతర కార్మికుల మీద పడుతుంది అన్న విషయాన్ని కప్పిపుచ్చడం కోసం ఏఐటీయూసీకి చెందిన కొంతమంది ఓవర్మెన్లు ఇష్టానుసారంగా కంపెనీ ఆర్థిక నష్టానికి అవుతున్నప్పటికీ, కార్మికుల్ని వేల రూపాయలు నష్టపరుస్తున్నప్పటికీ యాజమాన్యం వీళ్లపైన చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం ఫ్రీ మస్టర్ల పేరుతో డిప్యుటేషన్ల ముసుగులో జరుగుతున్న లంచగొండి వ్యవహారాలను అదుపు చేయాలని, కళ్యాణ్ ఓపెన్ కాస్ట్లో జరుగుతున్న అక్రమ దందాలను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఇవాళ ఓఎంఎస్ 6 వస్తుందంటే ఓసీలో పనిచేస్తున్న ఆపరేటర్లు, టెక్నీషియన్స్, జనరల్ మజదూర్ కృషి వలన వస్తుంది. గతంలో ఓఎంఎస్ 2 వచ్చేది, ఇవాళ 6 వస్తుంది. కానీ వాళ్లకు సమానమైన ప్రోత్సాహం కల్పించడం లేదు మేనేజ్మెంట్. బెదిరించి కాలయాపన చేస్తుంది. ఆపరేటర్లను వేధింపులకు గురి చేస్తూ ఏసీ క్యాబిన్ లో పనిచేస్తున్న ఆపరేటర్లకు ఏదైనా ప్రాబ్లం ఉండి దవాఖానకు పోతే అన్ఫిట్ చేసి జనరల్ మజదూర్ ఇస్తున్నారు. ఇది తప్పు. హెచ్ఎంఎస్ డీజీఎంఎస్ కు పోయింది. కొత్తగూడెంలో 2 మణుగూరులో 1, గోదావరిలో 3 డీజీఎంఎస్ కు పోయి సేమ్ జాబ్ ఇప్పించడం జరిగింది. ఇవాళ కొన్ని కార్మిక సంఘాలు, మేనేజ్మెంట్ కలిసికట్టుగా చిగుర్ల కుమార్ అనే ఆపరేటర్ కు డీజీఎంఎస్ తీసుకుపోయి హైకోర్టు నుండి కూడా ఆర్డర్ తీసుకొచ్చి ఆపరేటర్ ఇమ్మంటే దవాఖానలో మళ్లీ సతాయిస్తున్నారు. దవాఖానలన్నీ బద్మాష్ దవాఖానలైన కరప్షన్ పెరిగిపోయింది. ఆయనకు సబ్జెక్ట్ టు ద మెడికల్ ఫిట్నెస్ అన్నారు. మెడికల్ కు పోతే ఏం లేకున్నా కోర్టుకు పోయి వచ్చింది కదా అని డంపర్ ఆపరేటర్ మళ్లీ క్యాబిన్ లో పెడితే నల్లముఖం అవుతుంది. గెలిచిన కార్మిక సంఘాలది, అక్కడ ఉన్న వాళ్ళది అందరు నల్లముఖం అవుతుందని ఆయన మెడికల్ పంపాడు. మెడికల్ నార్మల్ గా ఉంది, నార్మల్ గా ఫిట్ చేసి పంపించాలి. లేదు నువ్వు హైదరాబాద్ పోవాలని మళ్ళీ హైదరాబాద్ పంపాడు. హైదరాబాద్ లో ఉన్న దొంగలు, లుచ్చాగాన్లు నువ్వు ఇంజియోగ్రామ్ చేయకుండానే స్టంట్ వేయాలని పెట్టిండు. మేము హెచ్ఎంఎస్ పరంగా బెడ్ మీద కూర్చోబెట్టి స్టంట్ వేసే అర్హత నీకు లేదు. ఇంజియోగ్రామ్ చేసిన తర్వాత నార్మల్ ఉన్నదాన్ని కూడా మళ్ళీ స్టంట్ ఎందుకు అంటే, స్టంట్లు వేస్తే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు సరిసగం పంచుకున్నాం. దవాఖాన డాక్టర్లు, సింగరేణి డాక్టర్లు, ప్రైవేటులు పంచుకున్నాం. దోపిడీకి గురవుతున్నారు. కనుక మొన్న స్ట్రైక్ నోటీసులో కూడా డంపర్ ఆపరేటర్లకు, మైనింగ్ స్టాఫ్ కు, ఫిట్టర్ ఎలక్ట్రీషియన్లకు అన్ఫిట్ అయితే సర్ఫేస్ ఇవ్వాలి అని ఒప్పందం కూడా చేయడం జరిగింది. ఆ ఒప్పందం కాలంలో 3 సంఘాలు ఏఐటీసీ, సిఐటియు, బిఎంఎస్ వాళ్ళు నేను చెప్పిన దానికి వినకుండా, ఐఎన్టీసీ కూడా ఉంది, వినకుండా ఒక కమిటీ అనేసిండ్రు. కమిటీ దేనికి? కమిటీ అవసరం లేదని నా వాదన. సూటబుల్ జాబ్ కాదు, సేమ్ జాబ్ ఇవ్వాలి. ఇంకొకటి, డంపర్ ఆపరేటర్లకు చదువు ఉన్నదా రాదా తెలియదా, అవగాహన ఉన్నదా లేదా కానీ మా పెద్ద నాయకులకు, వేరే సోకాల్డ్ పెద్ద నాయకులకు చెప్పినా కూడా అర్థం చేసుకోలే. జేబీసీసీలో క్లియర్ గా గైడ్ లైన్ ఉంది, వర్క్ నామ్స్ ఉన్నాయి. ఫిట్ సూపర్వైజర్ గా డంపర్ ఆపరేటర్, సీనియర్ ఆపరేటర్ కి ఇవ్వాలి. మెడికల్ లో అన్ఫిట్ అయిన వాళ్లకు ఫిట్ సూపర్వైజర్ ఇవ్వండి. మీరు పక్కన చూడండి, ఆర్టీసీ డిపోలలో ఖాకి బట్టలు వేసుకొని డ్రైవర్ చేసిన అన్ఫిట్ అయితే కంట్రోలర్ ఇస్తారు. అట్లనే ఇవాళ
ఓపెన్ కాస్ట్లో ప్రతి ఓపెన్ కాస్ట్ 85, 35 3-4 సెక్షన్స్ ఉన్నాయి. దానికి వాళ్ళ మీద సూపర్వైజర్ ఎవరు చేస్తున్నారు? మైనింగ్ స్టాఫ్ చేస్తున్నారు. వాళ్ళకి అవసరం లేదు. మందమరిలో ఈ రోజు కేకేఓసీ మైన్లో హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్ 4 గూండాలతో వచ్చి కార్మికులతో గొడవపడి మైనింగ్ స్టాఫ్ వారితో గొడవ పడటం జరిగింది. కారణం ఆ మైన్లో 18 మంది మహిళా బదిలీ వర్కర్ కార్మికులు ఉన్నారు. వారికి జనరల్ షిఫ్ట్ ఇన్ఛార్జి మాకు చెప్పిన పనులను మహిళలకు అలాట్మెంట్ చేస్తాము. అయితే ఇందులో ఒక మహిళా బదిలీ వర్కర్ కార్మికురాలు మౌనిక అనే అమ్మాయి నన్ను రోజు బెల్ట్ క్లీనింగ్ పనులకు ఓవర్మెన్ పెడుతున్నాడని నిన్న హెచ్ఎంఎస్ నాయకులను కలిసి చెప్పుకుంటే హెచ్ఎంఎస్ నాయకులు సోషల్ మీడియాలో ఓవర్మెన్ మీద అబద్ధపు ప్రచారం చేశారు. ఒక అమ్మాయిని బెల్ట్ క్లీనింగ్ ఎలా పెడతారో ఆమె పీజీ చేసింది, ఆమెను ఆఫీస్లో పెట్టండి అని ఓవర్మెన్ను బెదిరిస్తూ వేధింపులు చేస్తున్నాడని బెదిరిస్తూ అట్రాసిటీ కేసు పెడతానని సోషల్ మీడియాలో పెట్టారు. అంతేకాకుండా ఈరోజు ఉదయం మైన్ వద్దకు రియాజ్ అహ్మద్ 4 తీసుకువచ్చి మైన్ వద్ద కార్మికులను కొట్టడానికి వచ్చాడు. గల్లాలు పట్టి నెట్టారు, తిట్టారు. మరియు ఏఐటీసీని బదనాం చేస్తూ అమ్మాయిని ఆఫీసులో క్లర్క్గా పెట్టండి అని ఏఐటీసీ నాయకులు ఫిట్ సెక్రటరీ మీదకు బయటి వ్యక్తులు గూండాయిజం చేసి భయభ్రాంతులకు గురిచేశారు. కార్మికులు తిరగబడటంతో రియాజ్ అహ్మద్ అక్కడి నుండి పారిపోయాడు. పాల్గొన్నవారు వంగిరి రాజేశ్వరరావు, బీపీఏ రీజనల్ మైనింగ్ స్టాఫ్ కార్యదర్శి గోపతి సత్యనారాయణ, మైనింగ్ స్టాఫ్ ఇన్ఛార్జి రాజేష్ యాదవ్, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ మర్రి కుమార్, ఫిట్ సెక్రటరీ కేకేఓసీ తదితరులు పాల్గొన్నారు. ఓర్వెన్పై హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్ తన అనుచర వర్గము ప్లస్ గూండాలతో బౌన్సర్లతో దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మైనింగ్ స్టాఫ్ సబ్ కమిటీ తరపున ఒక వర్క్ నామ్స్ ఒక బదిలీ వర్కర్కు వర్క్ నామ్స్ ప్రకారం వర్క్ అలాట్మెంట్ చేస్తే వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించి అతన్ని సర్ఫేస్లో జాబ్ ఇవ్వాలని చెప్పి రాజకీయ నాయకులతోనే ఆ మౌనిక అనే అమ్మాయి చెప్పి ఆ ఓర్వెన్పై భౌతిక దాడికి ప్రయత్నం చేస్తే కార్మిక వర్గం అంతా కేకేఓసీలో కార్మిక వర్గంతో ఎదురు తిరిగితే గత్యంతరం లేక భయపడి వాళ్ళు వెనుక తిరిగి వెళ్ళిపోయారు. ఇలా మైనింగ్ స్టాఫ్ భవిష్యత్తులో కూడా ఇలాంటి దాడి గిట్ట పాల్పడితే మేము కూడా మైనింగ్ స్టాఫ్ అంతా సింగరేణి వ్యాప్తంగా అతనిపై దాడికి కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆ రియాజ్ అహ్మద్కు ప్రత్యేకంగా హెచ్చరిక చేస్తున్నాము. అది ఇట్లా తీసుకోకుండా సింగరేణి వ్యాప్తంగా కూడా మేము కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది మాకు లేదు, డిస్ట్రిబ్యూషన్ కూడా చేయము. అది కూడా ఏర్పాటు చేస్తాం. యజమాని కూడా ఇప్పటికైనా ఆలోచించి మాకు రక్షణ కల్పించడమే కాకుండా వాళ్ళ మీద క్రమశిక్షణ చర్య తప్పనిసరిగా తీసుకోకుండా సింగరేణి వ్యాప్తంగా మేము మైనింగ్ స్టాఫ్ మొత్తం కూడా డిస్ట్రిబ్యూషన్ బంద్ పెడతామని చెప్పి యజమాన్యాన్ని మరి రాజకీయ నాయకులు కూడా డిమాండ్ చేస్తాం. కేకేఓసీ మైన్లో హెచ్ఎంఎస్ చెందిన రియాజ్ అహ్మద్ లీడరు అతని అనుచరులు 4-5 గుండాలను తీసుకొని వచ్చి మైన్ మీద కార్మికులందరినీ కూడా గొడవ చేసి వాళ్ళను తన్నే ప్రయత్నం చేసినారు. అటు విధానాన్ని కార్మికులందరూ కూడా తిప్పికొట్టడం జరిగినది. వెంటనే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసి వాళ్ళు తిరిగి పారిపోవడం అనేది జరిగింది. విషయం ఏమిటంటే మేము 150 మంది కార్మికులము కేకేఓసీలో మేలు పనిచేస్తారు, 18 మంది మహిళా కార్మికులు పనిచేస్తారు. ఆ మహిళా కార్మికులు వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మా మేనేజ్మెంటు అంటే పీఓ కానీ మేనేజర్ కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఇక్కడ ఓవర్మెన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మౌనిక అనేటువంటి ఆ అమ్మాయి నన్ను బెల్ట్ క్లీనింగ్ పెట్టొద్దు, నేను ఆఫీస్లోనే పనిచేస్తాను, లేకుంటే బాగుండదు అని చెప్పేసి చెప్తే ఆ విషయాన్ని మేము మేనేజ్మెంట్కి చెప్పడం జరిగింది. ఆమె నిన్నటి రోజున ఈ హెచ్ఎంఎస్ నాయకులను కలిసి సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టడం జరిగింది. ఏమని పెట్టడం జరిగింది అంటే వాళ్ళు కేకేఓసీలో పనిచేస్తున్నటువంటి ఓవర్మెను ఆ మౌనిక అనే అమ్మాయిని వేధింపులకు గురి చేస్తూ అందుకు పీజీ చదువుకున్నప్పటికీ కూడా ఆమెను బెల్ట్ క్లీనింగ్ పనులకు పంపిస్తున్నారు. ఆమెను ఖచ్చితంగా ఆఫీసులో పెట్టాలని చెప్పేసి లేనిచో ఎవరైతే ఈ ఏఐటీస్లో పనిచేస్తున్నటువంటి ఓవర్మెన్ ఎవరైతే ఉన్నారో అతని మీద కఠినమైన చర్యలు తీసుకొని అతని మీద ఖచ్చితంగా అట్రాసిటీ కేసు కూడా పెడతామని హెచ్ఎంఎస్ నాయకులు పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ పెట్టడమే కాకుండా ఈరోజు మైన్ మీదకి ఈ రియాజ్ అహ్మద్ వాళ్ళందరినీ తీసుకుని వచ్చి గొడవ పెట్టే ప్రయత్నం చేసినాడు. అట్టి విషయాన్ని కార్మికులందరూ గమనించి తిప్పికొట్టడం జరిగింది. అయితే ఇందులో భాగంగా ఈ ఓవర్మెన్ యొక్క డ్యూటీలు ఎలా ఉంటాయంటే మాకు మేనేజ్మెంట్ ఏదైతే చట్టంలో చెప్పిన విధంగా వాళ్ళకి పై అధికారులు ఏదైతే చెప్పిందో ఆ చెప్పిన పనులను మేము చెప్పడం జరుగుతుంది. అట్టి క్రమంలోనే వాళ్ళకు రెగ్యులర్గా మేము చెప్పే పనులు చేస్తాం. కానీ అంతేగాని మేము అటు మేనేజ్మెంట్కు ఇటు వర్కర్లకు వారధిగా ఉంటాం, కానీ ఎవరికి కూడా మేము కావాల్సుకొని చెప్పేటువంటి ప్రయత్నం చేయం. కానీ ఇట్టి విషయాన్ని ఆ రియాజ్ అన్నటువంటి నాయకుడు ఆయనకు తెలియాలి. ఆయనకు చిత్తశుద్ధి లేదు, ఆయనకు అసలు పనిలో మీద అవగాహన లేదు. వచ్చినటువంటి వ్యక్తి నాకు చెప్పాలి మరి ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని అతను తెలుసుకో. అటువంటిది ఏం లేకుండా
మేనేజ్మెంట్ తోటి వచ్చి మేనేజ్మెంట్ తోటి మాట్లాడుకోవాలి, అక్కడ మేనేజ్ని కలవాలి, పీఓని కలవాలి. అంతేకాకుండా డిస్ట్రిబ్యూషన్ దగ్గరికి వచ్చి ఓవర్ మెయిన్ ఎవరని చెప్పేసి అడిగి అని అంటున్నారు. అసలు ఆయన ఒక నాయకుడైనా సెంట్రల్ నాయకుడు అని చెప్తున్నారు. సెంట్రల్ నాయకుడు అంటే ఆయనకు ఎంత ఉండాలి, అన్ని పనుల మీద అవగాహన ఉండాలి. మరి ఆ అమ్మాయికి ఎలాంటి ఏమైనా ఆపరేషన్స్ ఉన్నాయా, క్లర్క్గా పెట్టాలని ఉన్నాయా, ఏమైనా ఉంటే ఇప్పించమనండి. ఎవరి మీద ప్రకారం ఆ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం చేస్తారు. అంతేగాని ఏది లేకుండా ఆమెను ఎక్కడ పెట్టండి అని చెప్పేటువంటి అధికారం మీకు ఎక్కడిది? మీరు ఎక్కడన్నా గెలిచినరా? హెచ్ఎంఎస్కు సంబంధించిన ఒక నాయకుడన్నా మీకు ఉన్నారా? అసలు ఏరియాలో ఏ ఒక్క వ్యక్తి కూడా మీకు ఉన్నారా? ఎవరైనా మీకు సపోర్ట్ చేస్తారా? ఎవ్వరు కూడా చేయరు. మీరు ఎందుకు ఎక్కడ చూసినా కూడా ఒక కొట్లాట కోసం బాయిల మీదకి వస్తారు, కానీ మీరు కార్మికులకు న్యాయం చేసేటువంటి విధానంలో మాత్రం మీరు పోవట్లేదు. మీ యొక్క వ్యక్తిగతమైన దానికోసం రావడం జరుగుతుంది, వ్యక్తిగత సమస్యల కోసం రావడం జరుగుతుంది. ఇలాంటి జరగడం వల్లనే కార్మిక క్షేత్రంలో మీకు ఖచ్చితమైన బుద్ధి చెప్తారు జరుగుతుంది. కాబట్టి మీరు ఇక ముందు కూడా ఏదైనా సమస్య ఉంటే సమస్య మీద పోరాడాలి, కానీ చట్టం ప్రకారం చట్టంలో ఉన్నట్టు చేసేటువంటి డ్యూటీగా మేము ఆటంకాలు కలిగించే విధంగా మీరు చేస్తూ పోతూ ఉంటామంటే కార్మిక వర్గం ఊరుకోదు. ఈ రోజు జరిగినటువంటి సంఘటన రేపు కూడా జరగకుండా ఉండాలంటే ఖబర్దార్ హెచ్ఎంఎల్ నాయకులు అందరికీ చెప్తున్నాము. మా డ్యూటీలు మేము నిర్వహిస్తాం, మా డ్యూటీలు మేము నిర్వహించడం చేయండి. ఈ విధంగా ఇంకోసారి కనుక బాయిల మీదకి వచ్చినట్టు అయింది ఉంటే, పర్సనల్ మీద వచ్చినట్టు అయింది ఉంటే రండి. మీకు ఏమైనా సమస్యలు ఉంటే మీరు మేనేజ్మెంట్తో మాట్లాడుకోండి. మాకు పర్సనల్ పనులు పెట్టుకొని వచ్చి మా మీద దాడులు చేసినట్టు అయింది ఉంటే ఖబర్దార్ మీకు మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. మేము మాత్రం ఇంటపడతాం. మీ యొక్క బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల ఎమ్మెల్యేగా ఎంపికైన 100 రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధికి 300 కోట్ల నిధులు. మంచిర్యాల అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదని తేల్చి చెప్పిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. రానున్న ఎన్నికల్లో పోలీస్ పట్ల నియోజకవర్గం ప్రజల్లో భరోసా కల్పించేందుకు ఫ్లాగ్ మార్చ్. సాయుధ బలగాలతో పాల్గొన్న మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్ ఐపీఎస్. మంచిర్యాల అంతర్గామ గోదావరి బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించాలి. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.